మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి. ఇక్కడ బాలశౌరి మనం చూస్తే ఆయన గతంలో మచిలీపట్నం నుంచి బాలశౌరి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంపీగా వేసి గెలిచి విజయాన్ని సాధించారు. మరి వారు గతంలో 2019లో కనుక మనం గమనిస్తే 5,71,436 ఓట్లు బాలశౌరి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి 5,11,295 ఓట్లు రావటం జరిగింది. అంటే వ్యత్యాసం 60,141 ఓట్లతో ఆ రోజు టీడీపీ పైన వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. మరి ఇప్పుడు కనుక మనం గమనిస్తే 5 లక్షల అంటే 2019 రిజల్ట్లో 5,11,295, జనసేన పార్టీకి వచ్చిన 1,13,292 ఓట్లు కనుక మనం చూస్తే దాదాపు టీడీపీ జనసేనకి 6,24,587 ఓట్లు వచ్చినట్లు. మరి 53,000 మెజారిటీతో వాళ్ళు విజయాన్ని సాధించినట్టు. అప్పుడు భారతీయ జనసేన పార్టీ వైపు నుంచి బండిరెడ్డి రామకృష్ణ ఆ రోజు కంటెస్ట్ చేశారు. మొత్తంగా బాలశౌరి మచిలీపట్నం పార్లమెంటు నుంచి సింహాద్రి చంద్రశేఖరరావు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి పైన విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు, కైవసం చేసుకోబోతున్నారు అనేటువంటిది కూడా మహా తీర్పులో స్పష్టంగా కనపడుతూ ఉన్నది. అంటే మన వాళ్ళు అక్కడ రెడ్ దాంట్లో వేస్తున్నట్టున్నారు. ఇక నెక్స్ట్